హాయ్ అండి. ఇంకొక పెయింటింగ్ టెక్నిక్ బబుల్ ర్యాప్‌తో చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఒక శారీ డిజైనే చూపిస్తున్నాను. ఇదిగోండి నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉంది. ఇది కొంచెం తక్కువ కాస్ట్‌లోదే. దీనికి బార్డర్ ఇలాగ ఇచ్చారు. సో, దీన్ని ఏదన్నా చేయాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. ఏదైనా ఒక షీట్ కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. ఇది ఫాల్‌లో ఉన్న క్లాత్ ఉంటది కదా! అది తీసుకొని ఒక ట్రీ షేప్‌లోని నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఈ కటింగ్ ఎందుకంటే మనం ఇది ఒకసారి చేసేసుకుంటే మనం ఈజీగా దాన్నే మౌల్డ్‌లాగా పెట్టుకుంటూ పెయింటింగ్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇలా నేను ట్రీ చేశాను. మీరు ఇంకేదైనా ఒక బర్డ్ లాగా లేకపోతే పీకాక్ లాగా కూడా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. సో, ఇది నేనేంటంటే మెజర్‌మెంట్‌తో ఒక జాన అంతా అలా పెట్టుకొని నేను ఆ ట్రీలని నేను గీసేసుకున్నాను ఫస్ట్ పెన్సిల్‌తో. ఇప్పుడు బబుల్ ర్యాప్ ఉంటుంది కదా! మనకి వీటిలతో మనకు ప్యాకింగ్స్‌తో వస్తాయి కదా! దాన్ని ఏం చేస్తున్నానంటే ఒక 4 ఫోల్డ్స్ చేసేస్తే అది రౌండ్‌గా వస్తుంది కదా! ఒక రౌండ్ షేప్ వచ్చేస్తది. దాన్ని నాట్ చేసేస్తున్నాను. చేసేసి దీంతో నేను ఆ ట్రీ తాలూకా దీంట్లో ఆ స్టెమ్‌కి నేను బ్రౌన్ అండ్ బ్లాక్ ఇస్తూ నేను డ్రా చేసేసాను. ముందు ట్రీలు చేసేసుకుంటాను. ఇప్పుడు దానిలోనే ఉన్న ఈ బ్లూమింగ్ ట్రీ లాగా చేద్దామని. అంటే నేను పింక్, డార్క్ పింక్ 2 తీసుకుంటాననమాట. దాన్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ట్రీ చేసేసాను కదా! ట్రీ చేసిన తర్వాత దాన్ని జస్ట్ డిప్ చేస్తాను. ఆ కలర్స్‌లాగా నేను 3 కలర్స్‌లా తీసుకున్నాను. వైట్‌లో పింక్ కలిపాను. పింక్‌లో ఇంకా లైట్ పింక్ చేశాను. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక కలర్‌ని లైట్ కలర్‌ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ అలా డిప్ చేసేసాను. తర్వాత డార్క్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కలర్‌ని అదంతా నింపుగా వచ్చేసేలాగా దాన్ని అలాగా డిప్ చేసేయడమేనండి. సో, అది రౌండ్‌గా చేసేస్తే మీకు మొత్తం అంతా ఆ షేప్ వచ్చేస్తది. ట్రీ షేప్ వచ్చేసే విధంగా చేసుకోవాలి. అంతే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అదిగో. ఇంకా దాన్ని హైలైట్ చేయడానికి కొంచెం వైట్ ఎక్కువ తీసుకొని లాస్ట్‌లో వైట్ ఇస్తున్నాననమాట. అక్కడక్కడ ఇవ్వాలి. ఇంకా మధ్యలో గ్యాప్‌లాగా అనిపిస్తే కొంచెం ఇలా కాకుండా మీకు ఇంకా కావాలంటే చెట్టు కిందనే 2 వేసుకుంటే దాన్ని లీవ్స్ పడినట్టు. దీన్నంతటిని బ్లాక్ అవుట్‌లైనర్‌తోని కొంచెం ఫినిషింగ్ ఇచ్చేసానండి. సో, ఇలా మనం శారీ అంతా చేసేసుకోవచ్చు. ఇంకొక శారీ డిజైనింగ్ ఐడియాని ఇచ్చానని అనుకుంటున్నాను. సో, మరి మీరు కూడా ట్రై చేయండి మరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి. మరికొన్ని కొత్త ఎపిసోడ్స్‌తో మీ దగ్గరికి నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. మళ్ళీ కొత్త టెక్నిక్స్‌ని మీకు పరిచయం చేస్తాను. సరేనా అండి? ఇలాగేనండి శారీ అంతా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా ఎంత ఈజీగా, సింపుల్‌గా చాలా తక్కువ టైంలో మనం శారీని పెయింటింగ్ ఇలా చేసామంటే ఒక 1 అవర్‌లో మనం చేసేసుకోవచ్చండి. ఇలాగే దీన్నంతటిని ఒక పక్కన ఆరబెట్టుకుంటూ ఇంకో ఫ్రేమ్ పెట్టేసుకోవటమే. అలా చేస్తూ ఉంటే ఫస్ట్‌ది ఆరిపోతూ ఉంటుంది. సో, అలా కంటిన్యూగా చేసేసుకొని మనం శారీని ఒక 1 అవర్‌లో మనం కంప్లీట్ చేసేయొచ్చు. సో, ట్రై చేయండి మరి.